Hi Amma, good morning everyone. So today we are completed this chapter, okay? Law, motion in a plane, and okay. So in previous class we are discussing 3 problems, and today we are discussing we have remaining 2 problems, okay? 2 very short answer questions, okay? So when two right angled vectors, that means the two vectors are right angled to each other. Right angle means the angle theta is the angle between these two vectors is 90 degrees, okay? So when two right angled vectors of magnitudes, direct ga magnitudes itself, chudamma, for example some a equal to xi plus yj plus zk, some b equal to x1i plus y1j plus z1k ఇలా ఇచ్చాడు అనుకోండమ్మా, డైరెక్ట్గా మనం దీని నుంచి మ్యాగ్నిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, సమ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది మనకు వస్తుంది, దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. సో అలా ఇచ్చినా సరే, డైరెక్ట్గా వెక్టార్స్ ఇచ్చినా సరే లేదా డైరెక్ట్గా మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చినా సరే, మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటమ్మా? నిన్న ఫోర్సెస్కి చేసామా, 2 డిఫరెంట్ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు ఎఫ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్1 స్క్వేర్ ప్లస్ ఎఫ్2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 కాస్ థీటా అని చేసాం కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడమ్మా? డైరెక్ట్గా నీకు మ్యాగ్నిట్యూడే ఇచ్చేసాడు. నువ్వు వెక్టార్ని యూజ్ చేసుకొని మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాల్యూస్ని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండమ్మా, మనకి రిజల్టెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అలా ఇచ్చినా సరే మీరు ఏం చేయాలమ్మా? డైరెక్ట్గా మీకు వెక్టార్స్ ఇస్తే మీరు ఇండివిజువల్గా మ్యాగ్నిట్యూడ్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ వెక్టార్స్ ఏ ఈ సంథింగ్ బి సంథింగ్ వెక్టార్స్ ఇచ్చాడు, సో దెన్ దే ఆర్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్, ద యాంగిల్ బిట్వీన్ దెమ్ అని ఇచ్చి 45 degrees 60 degrees మెన్షన్ చేస్తాడు. సో లేదా ప్యారలల్ టు ఈచ్ అదర్ అంటాడు. సో ద 2 vectors ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0. ఓకే, గుర్తుపెట్టుకోండమ్మా, ఇఫ్ 2 vectors ఆర్ పర్పెండిక్యులర్ అంటే 90 degrees యాంగిల్ అని, ఇఫ్ 2 vectors ఆర్ రైట్ యాంగిల్ అన్నా కూడా 90 degrees అని. అలా కాకుండా ఇఫ్ 2 vectors ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అన్నా అనుకున్నామా, ద యాంగిల్ బిట్వీన్ దీస్ 2 vectors ఈజ్ 0 degrees అని అర్థం. ఓకే, cos 0 cos 0 1 అలా అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఫర్ దిస్ పర్పస్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడమ్మా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్స్ ఏ ఈజ్ 7 units ఇచ్చాడు, బి ఈజ్ 24 units ఇచ్చాడు. సో యాంగిల్ బిట్వీన్ 2 vectors ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అన్నాడు కదమ్మా, అందుకే ద యాంగిల్ బిట్వీన్ దిస్ 2 vectors ఈజ్ హౌ మచ్? 90 degrees, theta equal to 90 degrees. So the magnitude of the resultant of 2 vectors is given by formula of r equal to square root of a square plus b square plus 2ab cos theta. Theta is 90 కాబట్టి r equal to square root of 7 whole square plus 24 whole square plus 2 into 7 into 24 into cos 90. Cos 90 equal to cos 90 వాల్యూ ఎంత? 0. cos 0 1 అయినప్పుడు cos 90 ఎంత? 0. సో ఇక్కడ మనకి హౌ మచ్ అమ్మా? 49 plus 24 whole square సంథింగ్ వస్తుంది. అది ఇది యాడ్ చేస్తే ఎంతమ్మా? రూట్ ఆఫ్ 625 వస్తుంది. రూట్ 625 మీన్స్ 25 units. సో ద రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ 25 units. వన్స్ ఐ విల్ రిపీట్ ఇట్ అమ్మా. మనకి 2 vectors ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మ్యాగ్నిట్యూడ్స్ ఇస్తే నో ప్రాబ్లం. మ్యాగ్నిట్యూడ్ ఇవ్వకుండా డైరెక్ట్గా 2 vectorsే కనుక మనకి ఇస్తే మనం ఇండివిజువల్గా వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ డైరెక్ట్గా వెక్టార్స్ వేయకూడదు. ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వాల్యూ అనమాట. సిమిలర్లీ ఇది మ్యాగ్నిట్యూడ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ బి అనమాట. అర్థమవుతుందా? సో అలా తీసుకొని వాడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడా, ప్యారలల్ అన్నాడా, లేదా యాంగిల్ మెన్షన్ చేస్తాడు, అవి రెండు కాకపోతే theta equal to 45 degrees, theta the angle between them is 45 degrees, the angle between them is 60 degrees అని మెన్షన్ చేస్తాడు. ఒక్కోసారి theta equal 90 degrees ఇస్తాడు, లేదా ఒక్కోసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాడు, ఒక్కోసారి ప్యారలల్ టు ఈచ్ అదర్ అంటాడు, లేదా ద యాంగిల్ బిట్వీన్ దమ్ ఈజ్ 0 degrees అంటాడు. ఇలా ఎలాగ ఇచ్చినా సరే కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్లో ఒకటి కంపల్సరీగా వస్తుందన్నమాట. అందుకే ప్రెస్ చేసి చెప్తున్నా. ఓకే, once I will repeat it. When 2 right angle vectors of magnitude 7 units and 24 units combine, what is the magnitude of their resultant? Given that we have 2 magnitudes A and B values and angle between them is theta is 90 degrees, the resultant having the formula r equals square root of a square plus b square plus 2ab cos theta. Substitute all these values and simplify, we will get r equal to 25 units. Okay, next one.
So the next sum is the if vectors ఇచ్చాడమ్మా 2 vectors if p bar equal to 2i plus 4j plus 14k and q bar equal to 4i plus 4j plus 10k bar, find the magnitude of p bar plus q bar. Observe cheyandamma, we have to calculate the magnitude of any vector. For example, if a is any vector, we can calculate the magnitude of a equals square root of x square plus y square plus z square. That means the components of I, j, k. Okay. For this, in this, we have to calculate the magnitude of p bar plus q bar. That means we are adding first p bar and q bar, then we calculate we are adding p bar and q bar, then we will get again vector, and for that vector we are calculating the magnitude of p bar plus q bar. Okay. So once given that p bar equal to 2i plus 4j plus 4k bar and q bar equal to 4i plus 4j plus 10k bar. Now calculate p bar plus q bar. Why we want to calculate the magnitude of p bar plus q bar. Then first we will calculate the p bar plus q bar equal to, what is meant by p bar? 2i plus 4j plus 14k plus 4i plus 4j plus 10k. So adding I components are adding. 2i plus 4i 6i, 4j plus 4j 8j, 14k plus 10k 24k. Okay. So next, so p plus q bar is this. Now calculate the magnitude of p bar plus q bar. Similarly same, square root of a square plus b square plus c square, or x square plus y square plus z square. Similarly square root of 6 whole square plus 8 whole square plus 24 whole square, 36 plus 64 plus 576. Total root of 676. Root 676 will be equal to 26 units. That's why the magnitude of p bar plus q bar is nothing but a 26 units. Okay. ఇలా ఎలాగైనా అడగచ్చు. ఇండివిజువల్ ఒక్కొక్క వెక్టార్ ఇచ్చి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఇచ్చి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమన్నా సేమ్ ఇదే ప్రొసీజర్. ఎడిషన్ ఆఫ్ అంటే యు ఆర్ యాడింగ్ మోర్ దాన్ వెక్టార్స్, యాడ్ చేసి వచ్చింది కూడా అగైన్ ఏంటమ్మో మనకి వెక్టారే వస్తుంది. సో వెక్టార్ వచ్చినప్పుడు వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ అగైన్ బై యూజింగ్ ఫార్ములా. Okay, this is our chapter motion in plane. Next chapter is laws of a motion. Okay, today we are discussing and completion of our motion in a plane chapter. Next class we will discuss the 5th unit. Okay, thank you.